ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీకి సంబంధించి రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ అనే కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది కదా. మార్చి 31 లోపు ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరికైతే ఈకేవైసీ అవ్వలేదో వారికి అయితే రేషన్ పంపిణీ ఉండదని చెప్పారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో 4 వ్యక్తులుండి అందులో 3కి ఈకేవైసీ అయ్యి ఒకరికి ఈకేవైసీ అవ్వకపోతే ఆ 3కి మాత్రమే రేషన్ అయితే ఇస్తారనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంతమందికి ఈకేవైసీ పూర్తయి ఉంటే అంతమందికి రేషన్ వస్తుంది, మిగిలిన వారికి అయితే రాదు. అంటే మొత్తం అందరికి ఆపారు. అయితే ఈ ఈకేవైసీ ఎంతమందికి అయింది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా మీకు ఈరోజు ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది అయితే చెప్తాను. సో అలా తెలుసుకున్న తర్వాత మళ్ళీ దాని ఈకేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అవలేని వారికి అనేది కూడా అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. సో ఇది మనకి ప్రజెంట్ దీనికి సంబంధించి హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈకేవైసీ చేసుకోకపోతే ఖచ్చితంగా రేషన్ అయితే ఆపుతారు కాబట్టి. సో ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి అనమాట. మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మనకి రైట్ టాప్ కార్నర్లో 3 డాట్స్ దగ్గర క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు మనం టైప్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఏపీ ఈపోస్ అనమాట. ఏపీ ఈపోస్ అనేది అయితే టైప్ అయితే చేయండి. ఏపీ ఈపోస్ టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏపీ సివిల్ సప్లైస్ .gov.in డాష్బోర్డ్ అయితే ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. సో కొత్త వెబ్సైట్ అనమాట ఇది. ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ ఏఈ పీడిఎస్ అని ఉంది కదా, దాని మీద అయితే ఓకే చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ ఈ పీడిఎస్ అనేది వస్తుంది. ఈ పీడిఎస్ అనే దాని మీద అయితే ఓకే చేయాలన్నమాట. ఓకే చేస్తే మనకి ఇక్కడ డాష్బోర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఈ డాష్బోర్డ్లో ఇక్కడ మనం ఈ డాష్బోర్డ్ అనే దాని మీద అయితే క్లిక్ చేసుకున్నట్లయితే మనకి పూర్తి వివరాలు అయితే ఇలా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు ప్రతి ఒక్కరు కూడా. సో ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ సెక్షన్లో రేషన్ కార్డ్ సెర్చ్ అని ఉంది కదా, ఈ రేషన్ కార్డ్ సెర్చ్ అనే దగ్గర అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ అడుగుతుంది రేషన్ కార్డ్ ఎంటర్ చేయమంటుంది. రేషన్ కార్డు కావచ్చు, రైస్ కార్డు కావచ్చు, ఎంటర్ అయితే చేయమంటుంది. నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసి సెర్చ్ కొట్టాలి. సెర్చ్ కొడితే మనకి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అన్ని ఎలా ఓపెన్ అయిన తర్వాత మనకి కింద చూసుకున్నట్లయితే క్లియర్గా లాస్ట్లోని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ కాలంలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్ అని ఉంటుంది. అంటే ఈ కుటుంబంలో 3 అయితే ఉన్నారన్నమాట. ఈ 3కి కూడా లాస్ట్లో చూసుకుంటే ఎస్ అని ఉంది కదా, ఇలా ఎస్ ఉన్నట్లయితే వారికి ఈకేవైసీ పూర్తయినట్టు. ఇక్కడ ఎవరికైతే ఎస్ కాకుండా నో అయితే ఉంటుందో వారందరికీ ఈకేవైసీ అయితే అవ్వలేనట్టు అనమాట. అందువల్ల ఇదైతే గమనించాలి మీరు. సో ఇక్కడ లాస్ట్లోని చివరికి అది ఓపెన్ తర్వాత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టిన తర్వాత మనకు ఓపెన్ అవుతుంది రేషన్ కార్డు. అందులో లాస్ట్లో చూసుకున్నట్లయితే లాస్ట్లో మళ్ళీ చివరి కార్నర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ అనేది అయితే ఉంది కదా, ఆ ఎస్ అనేది ఉంటే ఈకేవైసీ ఉన్నట్టు ఆటోమేటిక్గా. సో వారు ఎవరు కూడా మార్పు అయితే చేయక్కర్లేదు. ఎవరికైతే నో ఉందో వారి పేరు తిన్నంగా ఎవరికైతే నో ఉందో వారు మాత్రం మనకి రేషన్ షాప్ డీలర్లు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి అయితే వెళ్ళి ఇక్కడ 90 అయితే వేసినట్లయితే ఆటోమేటిక్గా ఈకేవైసీ అయితే పూర్తవుతుంది అనమాట. వారి ఆధార్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేసి వాళ్ళు ఈకేవైసీ అయితే పూర్తి చేస్తారు. రేషన్ డీలర్లు అయితే చేస్తారనమాట. సో అలా ఇంకేది రేషన్ డీలర్ దగ్గర అవ్వకపోతే మనకి గ్రామవార్డు సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వాళ్ళైతే చేస్తారనమాట. వాళ్ళ దగ్గర కూడా చేయించుకోవచ్చు. సో ఇది మనకి ప్రాసెస్. మార్చి 37 వరకు టైం అయితే ఉంది. ప్రతి ఒక్కరు చేసుకోండి. మనకి ఇక్కడ మీరు చెక్ చేసుకోవడం కోసం మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే అఫీషియల్ లింక్ అయితే నేను పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.